ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలో ఇందులో ఒక భాగమైన కవి సమ్మేళనంలో ఇది ఒక మనకి ఇక్కడ సార్ గారు ఉన్నారు. సార్ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు, మీరు ఎలాంటి కవితలు రాస్తా ఉంటారు? నా పేరు మల్లవెల్లి శ్రీరామ్ ప్రసాద్ అండి. తణుకు వాస్తవ్యుణ్ణి. నేను జీపీబీఎస్ పెంటపాడు పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్నానండి. నేను వచన కవిత్వం రాస్తాను, పద్య కవిత్వం రాస్తాను సార్. ఇలా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల వారు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలకి కవి సమ్మేళనంలో పాల్గొనడానికి విచ్చేశానండి. అయితే ఇక్కడ ఎక్కువగా యువత పాల్గొని, పిల్లలు, విద్యార్థులు ఎక్కువగా వేల కొద్దీ పాల్గొని ఈ తెలుగు వైభవాన్ని, తెలుగు భాష సారస్వతాన్ని వాళ్ళు రుచి చూడటానికి మంచి వేదికగా అనిపించింది. ఇది దానివల్ల నాకు కలిగిన ఒక ఆర్ద్రమైనటువంటి భావం. ఇక నేను ఇక్కడ పాల్గొని చెప్పబోయే వచన కవితను చదవమంటారా? ఓకే. నేను నివాళి పదమండి. కవిత పేరు వేకువ కిరణం ఒకటి ఎవరో పంపిన దోతల నింగి నుండి నేల తాకుతుంది. మనిషి కలువ రేకులు విచ్చి లోకాల ముఖ కవళికలను వింత చూపులతో పరికిస్తుంది. పైన నీలిగొడుగు కవచంగా విప్పారుతుంది. క్రింది ధూళిపొర పాదరక్ష అవుతుంది. మధ్య నీటి అలా ఊయలోపుతుంది. ఇప్పుడు మధువు కోసం, సౌరభం కోసం, నీడ కోసం, నివాసం కోసం తుమ్మెదలు కొన్ని, సీతాకోకలు కొన్ని, తూనీగలు కొన్ని, కీటకాలు కొన్ని చుట్టూ చేరి ఆడతాయి. అలపై పరిమళించిన మానవత్వం అంతటా గుబాళిస్తుంది. రోజులు పుస్తకంలో తిప్పుతున్న పేజీలా కదిలిపోతాయి. నీటి బుడగ ఒకటి అటుగా ఈత కొడుతూ చిట్లిపోతుంది. ఏ శబ్దం లేని నిశ్శబ్దం ఒకటి తనలో కంటూ పొదువుకుంటుంది. అలలపై రేకులు ఒక్కొక్కటిగా రాలి తేలి నెమ్మదిగా ఒడ్డుకు చేరిపోతాయి. నింగి, నేల, నీరు ఒక్కటైన చోట ఆగిపోతాయి. కవి అందరికంటే ముందే నిద్రలేచి సుతారంగా, ప్రేమగా, దయతో ఏరి తెచ్చుకున్న పూల అక్షరాలను ఈ చిత్రపటానికి నివాళిమాలగా అర్పిస్తాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఇట్లాంటి కవులు ఎంతోమంది ఉన్నారు మనకు. అంటే వెలుగులోకి వచ్చిన మంది కొంతమంది, అయితే వెలుగులోకి రావడానికి చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని వెలుగు తీసే ప్రయత్నంలో ఇది ఒక మనకు రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కవులు చాలామంది వచ్చారు. సో ఇలాంటి వాళ్ళకి మనం పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్.